పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుంటూ ఉన్నాము. మానవుడి జీవితములో ఆరోగ్యమైనది ప్రధానమైనటువంటి ఘట్టము. ఆరోగ్యము ఒక మనిషి లోకములో ఆరోగ్యముతో జీవించిన ఎడల దానికి మించిన భాగ్యము మరొకటిది లేదు. అందుకే పెద్దలైనటువంటి వారు అనేవారు అంటున్నారు, ఆరోగ్యమే మహాభాగ్యము. ఈ లోకములో ఉన్నటువంటి సర్వ మానవాళి అందరూ కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నవారే. ఎక్కడ ఏ ప్రాంతములో ఏ ప్రదేశములో కూడా ఆరోగ్యకరముగా మేము ఉన్నాము అనేటువంటి వారు కనబడరు. ఏదో ఒక రోజు బాగుంటే, ఒక నెల బాగుంటే మిగతా నెలన్నీ కూడా అస్వస్థతయే, బలహీనతయే. నవీన కాలములో అయితే ప్రతి మనుష్యుడు కూడా అనారోగ్యానికి కారణమై బహు ఇబ్బందులు పడుతున్నటువంటి వారు అనేక మందిని మనము చూడగలుగుతూ ఉన్నాము. ఆరోగ్యము కొరకు మానవుడు చాలా రకాలు కలిగిన మార్గాలను వెతుకుకుంటున్నాడు. ఆరోగ్యము పొందుట కొరకు మానవుడు చాలా రకాలు కలిగిన దారులను, మార్గాలను వెతుక్కుంటూ ఉన్నాడు. ఈ భూలోకములో చాలా మార్గాలు కనబడుతూ ఉన్నవి. ఆరోగ్యము పొందుట కొరకు రకరకాల మార్గాలు, హోమియోపతి అనియు, అల్లోపతి అనియు, ఇంగ్లీష్ మందులనియు, అలాగుననే రచ్చరేకులనియు, పోగులనియు, ఇంకా రకరకాల మార్గాలు అన్నిటినీ మానవుడు వెతుకుకుంటూ ఉన్నాడు. నిజమే, మనుషులు రోగములతో బాధపడుతారని కూడా దేవుడు ఎరిగి ఈ లోకములో అనేక వనమూలికలను ఏర్పాటు చేసి మనుషునికి జ్ఞానము ద్వారా వాటి ద్వారా కూడా స్వస్థత కలుగునట్లు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటిది. కానీ వాటన్నిటికన్నా ఒక ఉన్నతమైనటువంటి ఒక మార్గము దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆరోగ్యము పొందుట కొరకు ఎవరైనా, ఎట్టివారైనా, వారు ఎలాంటి వారైనా, ఏ దేశములో ఉన్నవారైనా, ఎటువంటి పరిస్థితిలో ఉంచబడిన వారైనా ఆరోగ్యము కొరకు
వారి కంటికి కలిగిన జబ్బైనా, ముక్కుకు కలిగిన జబ్బైనా, నోటికి కలిగిన జబ్బైనా, బ్రెయిన్కు కలిగిన జబ్బైనా, హార్టుకు, ఊపిరితిత్తులకు, రకరకాలుగా ఉన్నటువంటి ఏ జబ్బైనా సరే బాగు చేయుట కొరకు, అంటే ఒక మాటలో జబ్బు పోయి ఆరోగ్యము పొందుట కొరకు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి మార్గమును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో 10 మంది కుష్టు రోగులు అనేటువంటి వారు కనబడుచు ఉన్నారు. దేవుని వాక్యాన్ని బట్టి మనము జాగ్రత్తగా మనము చూచినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడినటువంటి భాగము, ఆయన యెరూషలేముకు ప్రయాణమైపోవచ్చు, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఎలాగా? సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా, 10 మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి యాజకులకు మిమ్ములను యాజకులకు కనపరచుకునుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యములో వ్రాయబడిన దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యము చాలా విలువైనటువంటిది. ఇక్కడ మనకు ఎంతమంది రోగులు కనబడుతున్నారంటే 10 మంది కుష్టు వ్యాధి కలిగినటువంటి వారు. ఏ వ్యాధమ్మా? గట్టిగా చెప్పండి. కుష్టు వ్యాధి. ఇది చాలా ప్రమాదకరమైనది, ఘోరమైనది. దీనినే చాలా మంది ఏమన్నారంటే ఇది ఒక పెద్ద జబ్బు. ఇలాంటి జబ్బు వచ్చిన వారిని ఎవరిని కూడా ఇంటిలోనైనను, వీధులలోనైనను, ఊరిలోనైనను ఉండకుండా ఊరుకు దూర ప్రాంతములో పెట్టేటువంటి వారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఈ కుష్టు వ్యాధి కలిగిన మనుషులను ఊరికి దూరముగా ఉంచుతూ ఉంటారు. ఆ కాలంలో అయితే దాదాపు 2000 సంవత్సరాలు, 2030 సంవత్సరాల క్రితము ఊరికి బయట ఒక కొండలలో దాగుకొని ఉండేవారు. కుష్ఠరోగులు కనబడకూడదు, కుష్ఠరోగులు దారిలోనికి రాకూడదు, కుష్ఠరోగులు వీధులలో తిరగకూడదు. వారిని ఎవరు తాకినా సరే మరలా జబ్బు అంటుకుంటుందని ఊరునకు దూరముగా ఎక్కడో కొండలలో ఉంటూ ఉండేవారు. దేవుని యొక్క వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. అలాంటి కుష్టు రోగము కలిగిన ఈ రోగులు 10 మంది శుద్ధులయ్యారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
వాక్యములో వ్రాయబడినటువంటి మాటలు ఆ భయంకరమైన అనారోగ్యము పోయి ఆరోగ్యవంతులవుటకు, శుద్ధులగుటకు ప్రధానమైన కారణాలు 3 కనబడుచున్నవి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి దేవుని యొక్క సత్యములు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ రోగమైనా పోవడానికైనను, ఎటువంటి రోగమైనను పోయి శుద్ధులవుటకును, ఆరోగ్యవంతులగుటకును ఈ 3 కారణాలు వారిలో ఉంటే ఖచ్చితముగా వారు శుద్ధులవుతారు. వారు ఎలాంటి రోగమైనా సరే, వారు ఎటువంటి రోగముతో వారు పీడింపబడుచున్న వారైనా సరే, వారు ఎటువంటి బలహీనతతో ఉంచబడిన వారైనా సరే, వారు బలహీనత పోయి, వారు అనారోగ్యము పోయి, వారు కుళ్ళు పోయి, వారు స్వస్థతను పొంది ఆరోగ్యవంతులవుతారు అంటే ఖచ్చితముగా ఈ 3 మార్గములోనికి రావలెను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఈ 10 మంది కుష్టు రోగులలో కనబడుతున్న ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనము పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ధ్యానము చేసుకుందాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరు శుద్ధులవ్వడానికి, రోగము పోవడానికి, స్వస్థతను పొందడానికి, ఆరోగ్యవంతులు అవడానికి మొదటి కారణము ఏమిటంటే దేవుని మార్గములోనికి వారు వచ్చారు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఏ మార్గములోనికి వచ్చారండి? దేవుని మార్గములోనికి. చెప్పండమ్మా. దేవుని మార్గములోనికి. వారు మార్గములో ఉండలేదు. వారు మార్గములో ఉండలేదు. వారు మార్గము ఏదంటే కొండలలో ఉండుట. వారు మార్గం ఏదంటే వారికి ఇష్టమైనటువంటి మార్గములో ఉండుట. వారు మార్గం ఏదంటే వారు అనుకూలమైన మార్గములో ఉండుట. వారు అనుకూలమైన మార్గములో నడిపించుచున్నప్పుడు రోగము పోదు. వారికి ఇష్టమైనటువంటి మార్గములో వారు జీవించుచున్నప్పుడు ఆరోగ్యము కలుగదు. దేవుని వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. ఈ 10 మందిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వారి మార్గములను విడిచిపెట్టారు. వారికి ఏ మార్గము ఉన్నదో, ఏ సొంత మార్గము ఉన్నదో, ఏ మార్గము ఉన్నదో ఆ మార్గములను విడిచిపెట్టి యేసు ప్రభువారు ఏ మార్గము గుండా వెళుతున్నారో ఆ మార్గములోనికి వారు వచ్చారు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఏ మార్గం అటది? ఏ మార్గం అక్కడ? ఏమండి, ఏ మార్గం అక్కడ? ఆయనకి ఎదురుగా గలిలయ నుండి సమరయకు వెళ్ళే మార్గము. ఇది దేవుని మార్గము. దేవుడు నడుచుచున్న మార్గము. దేవుడు నడుచుచున్న మార్గము. దేవుడు వెళ్ళుచున్న మార్గము. ఒక దివ్యమైనటువంటి మార్గము. దేవుని స్తోత్ర. హల్లెలూయా. వాక్యములో వ్రాయబడిన దేవుని మాటలు మనము వాక్యములో చూడగలుగుచున్నాము. ఏ మార్గము గుండా దేవుడు వెళుతున్నాడో ఆ మార్గములోనికి వచ్చారు.
వీళ్ళకున్న మార్గాలన్నీ వదిలేశారు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. 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 ప్రతి మనిషికి ఒక్కొక్క మార్గం ఉంటుంది. తాగుబోతోడికి ఒక మార్గం ఉంటుంది, వ్యభిచారోడికి ఒక మార్గం ఉంటుంది, దొంగోడికి ఒక మార్గం ఉంటుంది, మోసం చేసే మోసగాడికి ఒక మార్గం ఉంటుంది, తబ్బిబ్బులు పెట్టేవాడికి ఒక మార్గం ఉంటుంది, తాగి తందనాలు దొక్కేవాడికి చెప్పండమ్మా ఒక మార్గం ఉంటుంది, మస్కా కొట్టేవాడికి ఒక మార్గం ఉంటుంది. ఎన్నున్నాయో ఎక్కడ చెప్పండి. ఈ లోకంలో మీ మార్గాలు కూడా మీకున్నాయి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. రకరకాల మార్గాలు, రకరకాల మార్గాలు, ఎన్నో రకాల మార్గాలు, మోసం చేసే మార్గాలు, మోసం చేసే మార్గాలు, మనుషులను బెదిరించే మార్గాలు, మనుషులను ఎదిరించే మార్గాలు, దోచుకునే మార్గాలు, అబద్ధమాడే మార్గాలు. ఒక్కొక్క మనిషి దగ్గర చాలా మార్గాలు. ఈ మార్గములో నడుచుకున్నంతసేపు ఆరోగ్యము పొందలేడు మానవుడు. ఈ మార్గములో నడుచుకున్నంతసేపు రోగి ఎప్పుడు కూడా ఆరోగ్యము పొందలేడు, ఉపకారము పొందలేడు. దేవుని వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. ఈ కుష్ఠు రోగులు కూడా వారి వారి మార్గాలు ఉన్నవి. ఈ మార్గాలలో మాకు ఉపయోగం లేదని, ఈ మార్గములలో మాకు ఆరోగ్యము లేదని, ఈ మార్గములో మాకు స్వస్థత లేదని, ఈ మార్గములో శాంతి లేదని, ఈ మార్గములో సమాధానము లేదని, ఈ మార్గములో ఆరోగ్యము లేదని ఎరిగిన వారై మార్గమును విడిచిపెట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎరిగినటువంటి వారై మార్గమును విడిచిపెట్టి యేసు ప్రభువు ఏ మార్గము గుండా వెళుతున్నారో ఆ మార్గమును ఎన్నుకొని ఆ మార్గములోనికి వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా స్వస్థతను పొందాలంటే, ఈరోజు నీవు కూడా ఆరోగ్యవంతుడు కావాలంటే, నీవు కూడా ఆరోగ్యమును పొందాలంటే, నీవును కూడా ఆరోగ్యకరముగా నీ జీవితాన్ని నడిపించుకోవాలంటే, ఈరోజు కూడా నీవు రోగము నుండి విముక్తి పొంది స్వస్థతను పొందాలంటే, నీకున్న మార్గములన్నిటినీ నువ్వేం చేయాలంటే విడిచిపెట్టాలి. మోసం చేసే మార్గం ఉంది కదా, ఆ మార్గాన్ని విడిచిపెట్టాలి. తాగే మార్గము ఉంది కదా, తాగుబోతే మార్గం ఉంది కదా, ఆ మార్గమును విడిచిపెట్టాలి. వ్యభిచారము చేసే మార్గము ఉన్నది కదా, ఆ మార్గాన్ని విడిచిపెట్టాలి. జారత్వము కలిగే మార్గము ఉన్నది కదా, ఆ మార్గాన్ని విడిచిపెట్టాలి. ఏ తప్పుడు మార్గాలు అయితే ఉన్నవో ఆ తప్పుడు మార్గములన్నీ విడిచిపెట్టి యేసయ్య నడుస్తున్న మార్గములోనికి నీవు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒకటే మాట చెప్తున్నా, మన మార్గములోనికి ఎప్పుడూ దేవుడు రాడు. నీ తాగుబోతు మార్గంలోనికి ఆయన రాడు, నీ పాప సంబంధమైన మార్గములోనికి ఆయన రాడు. నీ ఇష్టానుసారంగా తిరుగుతున్న నీ మార్గములోనికి ఆయన రానే రాడు. ఆయన రానే రాడు.
ఆయన రావాల్సిన పని లేదు. నేను ఏ మార్గంలో నడుస్తున్నానో ఆ మార్గంలోనికి దేవుడు రావాలి అని అనుకుంటే నీ వల్ల కాదది. నేను ఉండిన ఇంటి దగ్గరికి ఆయన రావాలి, నేను ఆయన సన్నిధికి వెళ్ళను అంటే అది జరిగేది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో చాలా విషయాలు యేసు ప్రభు వారు చెప్పారు. నీవు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తాను. ముందు ఎవరు చూడాలి? మనమే దేవుని వైపు, ఆ? మనమే దేవుని వైపు చూడాలి. మాట్లాడరే. మనమే దేవుని, మనమే ఆయన వైపు చూస్తే ఆయన మన వైపు చూస్తాడు. మరలా ప్రభువే ఏమంటున్నారంటే, నీవు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరకు వస్తాను. ఏ స్తోత్రం. హల్లెలూయా. నీవు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తాను. వాక్యములో వ్రాయబడిన మాట, నీవు నా పాప మార్గములోనికి రాడు, నీవు ఉన్నటువంటి పనికి మాలిన మార్గములోనికి రాడు, నీవు నడుస్తున్న మార్గములోనికి యేసయ్య రాడు. ఆయన దేవుడు, ఆయన రక్షకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ద్వారా ఆయన బతకడం లేదు, ఆయన ద్వారానే నీవు బ్రతుకుచున్నావు. ఈ గాలి ఆయింది, ఈ నీరు ఆయింది, ఈ భూమి ఆయింది, నువ్వు వేసుకుంటున్నావే వస్త్రాలు ఆయినవి, నువ్వు తింటున్నావే భోజనం ఆయింది, నీ ప్రాణం కూడా ఆయనదే. నీ మాట మీద నీ ప్రాణం వచ్చే బుల్లమ్మ వచ్చే అన్నాడు అనుకోండి, ముక్కుకు కమ్మున్న, నోటికి చెవులకి బంగారు పోగులున్నా, ఏమున్నా దుబ్బును పడి నీ ప్రాణం ఆయింది, నీ ప్రాణం ఆయింది. ఏది నీది కాదు, ఏది నీది కాదు, అంత ఆయనదే. గనుక దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, దేవుడు నీవు వేసుకున్న మార్గములోనికి ఎప్పుడు రాడు ఆయన. ఈ సత్యాన్ని గమనించు, ఈ సత్యాన్ని గమనించు. అందుకే నువ్వు ఏం చేయాలి? నీకు స్వస్థత కలగాలంటే, నీవు ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే, ఆరోగ్యమును నువ్వు పొందాలంటే మార్గము నీకున్నావే. ఏ మార్గములైతే ఉన్నవో ఆ మార్గములన్నిటినీ ఉన్న పాటున విడిచిపెట్టి యేసయ్య వేసిన మార్గములోనికి నీవు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత పొందుకోరువారు, మీలో ఏ రోగమున్నా సరే, ఏ రోగమున్నా సరే, ఎటువంటి వ్యాధి ఉన్నా సరే, అది మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే, ప్రియులరా, మీరు ఆరోగ్యవంతులు అవ్వాలంటే, మీరు ఆవిష్కారమును పొందాలంటే, మీకు మేలు జరగాలంటే, మీకు ఉపకారము జరగాలంటే, నీ మార్గమును విడిచిపెట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 నీ మార్గమును విడిచిపెట్టు. మోసపూరితమైన మార్గము, హేళనతో కూడిన మార్గము, రకరకాలుగా ఉన్నటువంటి పాప సంబంధమైన మార్గము, రకరకాల మార్గములన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభు ఉన్న మార్గములోనికి నీవు రమ్ము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ 10 మంది కుష్ఠు రోగులు ఎక్కడికి వచ్చారండి? యేసు ప్రభు ఉన్న మార్గములోనికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మార్గము ఎలాంటిది? ప్రభు మార్గము ఎలాంటిది? ఆరోగ్య మార్గము.
దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రభు మార్గము ఎలాంటిది? శాంతి కలిగిన మార్గము. ప్రభు మార్గము ఎలాంటిది? సమాధానము కలిగిన మార్గము, ఆరోగ్య మార్గము, శాంతి మార్గము, సమాధాన మార్గము, ఉపకారముల మార్గము, పాప పరిహార మార్గము, రక్షణ మార్గము, స్వస్థత మార్గము, మేలు మార్గం. ఇవన్నిటికీ బైబిల్లో రిఫరెన్స్లు ఉన్నాయి. వీటన్నిటికీ రిఫరెన్స్లు దించి చూపిస్తే సమయం సరిపోదు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. 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 వాక్యములో వ్రాయబడిన దేవుని మాటలు, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి సత్యములు ఆయన మార్గములోనికి రావాలి. ఇప్పుడు మీరందరూ ఎవరి మార్గంలోకి రావాలి? దేవుని మార్గం. చెప్పండి గట్టిగా, దేవుని మార్గములో. గట్టిగా చెప్పండి. దేవుని మార్గం. ఏ మార్గం విడిచిపెట్టాలి? ఈ లోక మీ మార్గములు విడిచిపెట్టాలి. ఏ మార్గములు విడిచిపెట్టాలమ్మా? మన మార్గం. మీ మార్గములన్నీ, మీ మార్గాలు ఏమున్నాయి? తాగుబోతు మార్గం అమ్మ, అబద్ధాలాడే మార్గం, దొంగతనం చేసే మార్గం, మోసం చేసే మార్గం. ఏమండి? మోసం చేసే మార్గం. పిల్లలు తల్లిదండ్రులని మోసం చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు పిల్లల్ని మోసం చేస్తూ ఉంటారు. భార్యాభర్తలు ఒకరు ఒకరు ఏం చేసుకుంటూ ఉంటారు? మోసం చేసుకుంటారా? చేసుకోరా? మాట్లాడరా అమ్మా? మాట్లాడరండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే కాపురం ఊడిపోద్ది. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఆ కాపురం ఊడిపోద్ది. కనుక ఈయన మోసం మాటలు చెప్తాడు, ఆమె మోసం. ఏ స్తోత్ర. వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నా, రకరకాల మోసపూరితమైన కార్యాలు, ఈ మార్గములన్నిటినీ విడిచిపెట్టాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఏ మార్గములోనికి రావాలి? దేవుని మార్గములో. ఆ? దేవుని దేవుని మార్గములోనికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని మార్గములోనికి రావాలి. అది దివ్యమైనటువంటి మార్గము. అది ప్రభు వేసిన మార్గము. సాతానుడు వేసిన మార్గము కాదు, మనుషులు వేసిన మార్గము కాదు. అందుకే యేసు ప్రభువారు యోహాను సువార్తలో ఏమంటున్నారంటే, ప్రియులారా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారా తప్ప ఆ ఎవడును తండ్రి యొద్దకు రాడు. చదవండి. అందుకు యేసు ప్రభు, నేనే మార్గమును, నేనే మార్గమును, సత్యమును, సత్యమును, జీవమును, జీవమును, నా ద్వారానే తప్ప నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు మరి ఎవడును తండ్రి యొద్దకు రాడు. రాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అందుకు మార్గము ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మార్గములో జీవముంది, ఆ మార్గములో సత్యముంది, ఆ మార్గములో ఉన్నతమైన ఉపకారం ఉంది, ఆ మార్గములో ఆరోగ్యం ఉంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు నా దగ్గరికి. ఒక వినకూడని అంశం చెప్పారు. అది కూడా నేను మీకు చెప్పలేను. వినకూడని అంశం చెప్పారు. నేను వారితో ఒక మాట అన్నాను, మీ మార్గములు విడిచిపెట్టండి, దేవుని మార్గములోనికి రండి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. వినకూడని అంశం. నేను కూడా చెప్పలేను. అలాంటి భయంకరమైన విషయాన్ని అక్కడ
ఆ భార్యాభర్తలు ఇద్దరు చెప్పారు. వారికున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, వారికున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, వారి కుటుంబం నడవకపోవటను బట్టి, పలు విధములు కలిగినటువంటి శ్రమను బట్టి వారిద్దరు ఒక నిర్ణయం తీసుకున్నారు. తప్పుడు నిర్ణయం, ఒక తప్పుడు నిర్ణయం. సులువుగా సొమ్మును సంపాదించుకోవడానికి, తన కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఒక పాప సంబంధమైన మార్గమును ఎన్నుకున్నారు. ఎన్నుకుని నా దగ్గరకు వచ్చారు. మీరు ఎందుకు వచ్చారు ఈ మార్గాన్ని ఎన్నుకొని? ప్రార్థన చేయమనా ఏంటి అని అంటే, మేమేం చేయాలో తెలియక అర్థం కాక వచ్చామండి అన్నారు. అంటే ఇద్దరు తప్పుడు పనులు ప్రారంభిస్తారట. ఆ వచ్చినటువంటి డబ్బుతో తన బిడ్డలను పెంచుకుంటారట. అది తప్పుడు పని. అంటే మీ ఇష్టం, మీకు తెలుసు కదా. వాళ్ళ మార్గం అదే ఎన్నుకున్నారు. చాలా గట్టిగా తిట్టాను. అసలు యేసు ప్రభుని నమ్ముకున్నారు మీరు అని అడిగాను. లేదండి, నా హృదయానికి అంగీకారం కావడం లేదు, ఏదో సలహా ఇస్తారని వచ్చానండి అన్నారు. అమ్మా, అలాంటి తప్పుడు మార్గాన్ని ఎన్నుకోకండి. ఈరోజు కొద్ది కాలం జరగొచ్చేమో కానీ ఆ తర్వాత ఒక భయంకరమైన పరిస్థితికి దిగజారిపోతారు. సరే, దేవుని మార్గములోనికి రండి. వారు దేవుని మార్గములోకి వచ్చారు, రక్షణ పొందారు, బాప్తిస్మము పొందారు. ఇద్దరికి మంచి ఉద్యోగాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అతనికి క్యాషియర్గా ఉద్యోగం వచ్చింది, ఆమెకు వార్డెన్గా ఉద్యోగం వచ్చింది. అయితే ముందు మాత్రం ఏ మార్గం ఎన్నుకున్నారు వాళ్ళు? వారి కుటుంబాన్ని పోషించడానికి వేరే మార్గము మాకు లేదు, మేము చదువుకున్నాము కానీ మాకు వేరొక మార్గము లేక ఈ దీనమైనటువంటి స్థితిని ఎన్నుకున్నాం. దేవుని మార్గములోనికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది సత్యమైన మార్గం. హల్లెలూయా. హల్లెలూయా. నీకు జీవం ఇచ్చే మార్గము, హల్లెలూయా. మేలు చేసే మార్గము, హల్లెలూయా. ఉపకారము చేసే మార్గము. హల్లెలూయా. దేవుని మార్గములోనికి వచ్చారు. దేవుని మార్గములోనికి వచ్చారు. దేవుడు ఆశీర్వదించాడు. అందుకే ప్రభు అయినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, నేనే మార్గము, నేనే సత్యము. చెప్పండి గట్టిగా, నేనే జీవం. ఈ మార్గములోనే మానవుడుకు కావలసిన అనేకమైన మేళ్లను దేవుడు ఈ మార్గములో పొందుపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విగ్రహారాధన మార్గం విడిచిపెట్టు, పాప మార్గమును విడిచిపెట్టు, మోసపూరితమైనటువంటి మార్గమును విడిచిపెట్టు. వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నారు, ఆరోగ్యము పొందాలంటే, స్వస్థతను పొందాలంటే, మేలు పొందాలంటే ఖచ్చితముగా దేవుని మార్గములోనికి రా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మరలా కుష్ఠ రోగుల దగ్గరికి వెళ్దాం. ఈ 10 మంది కుష్ఠ రోగులు ఎక్కడికి వచ్చారు? దేవుని మార్గములోనికి వచ్చారు. మొదటి ఘట్టం పూర్తయింది, రావడం జరిగింది. వదిలివేసిన వాటిని వదిలేసి దేవుని మార్గములోనికి రావడం జరిగింది. దేవుని స్తోత్రం. నువ్వు కూడా ఏం చేయాలి? వచ్చిన వారందరూ ఏం చేయాలి? విడిచిపెట్టవలసిన మార్గములన్నీ విడిచిపెట్టి దేవుని మార్గములోనికి రావాలి. దేవుని మార్గంలోకి వచ్చాక నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలు దేవుని మార్గములోనికి వచ్చారు. వచ్చిన వారే దిక్కులు చూడలేదు. ఆ మార్గము ఉత్తమైనదనియు, ఆ మార్గము విలువైనదనియు, ఆ మార్గము ఉత్తమైనదనియు, విలువైనదనియు, బలమైనదనియు ఎరిగినటువంటి వారే కుష్ఠరోగులు ఆ మార్గములో ప్రార్థించారు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఏం చేశారమ్మా? ప్రార్థించారు. ఏ మార్గానికి బయట ఉండి ప్రార్థించకూడదా? మార్గంలోకి రాకుండా వారికి ఇష్టమైన మార్గములలో జీవిస్తూ ప్రార్థించకూడదా? పాపం చేస్తూ ప్రార్థన చేయకూడదా? మాట్లాడరేంటి? వ్యభిచారం చేస్తూ ప్రార్థించకూడదా? దొంగతనం చేస్తూ ప్రార్థించకూడదా? అమ్మా, ప్రార్థించకూడదా? ప్రార్థించవచ్చు, కానీ ఆయన వినడు. అమ్మా, ఆయన వినడు. నాయన, ఈ పని మాత్రం నేను మానను, కానీ నా ప్రార్థన విను నాయన, నన్ను స్వస్థపరచు నాయన అంటే ఆయన వినడు. యెషయా గ్రంథం, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడగా నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలో నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఆ మార్గంలో ఉంటే ప్రార్థన చేస్తే విండా. మీరు బహుగా ప్రార్థన చేస్తున్నాను, నేను విన్నాను. ఒక అమ్మ వచ్చింది నా దగ్గరికి, అయ్యగారు, నేనండి 42 వారాలు వచ్చానండి, నాకు కార్యం జరగలేదండి. నా నమ్మిక ఏమిటంటే, అసలు సొన్న దేవాలయానికి వచ్చాక కార్యము జరగకపోవడం అనేది ఉండదు. స్తోత్ర. హల్లెలూయా. ఎంత చెప్పిందమ్మా? 42 వారాలు కార్యం జరగలేదండి. అదేంటమ్మా? కళ్ళు మూసుకో, చెయ్యేసి ప్రార్థన చేస్తున్నాను, మొత్తం ఆమె బతుకంతా వచ్చేసింది. అమ్మా, సోమవారం ఇక్కడికి వస్తున్నావు, మంగళవారం ఎక్కడికి వెళ్తున్నావు? మంగళవారం ఎక్కడికి వెళ్తున్నావు? అదేనండి చెప్పమ్మా, పర్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? కొబ్బరికాయ కనబడుతుంది చేతిలో. ఎక్కడికి వెళ్తున్నావు? మంగళవారం ఎక్కడికి వెళ్తారు తెలియదు మీకు? మంగళవారం అక్కడికి వెళ్తున్నా. బుధవారం ఎక్కడికి వెళ్తున్నావు? మొత్తం వారం అంతా బిజీ అయినట్టు ఏమికో. సోమవారం యేసు దేవుడు, మంగళవారం అయ్ బాబోయ్, బుధవారం, శుక్రవారం మళ్ళీ పైపెచ్చు ఏం చేస్తుందండి? సోమవారం ప్రార్థన చేసేస్తుందంట ప్రభు సన్నిధిలో. నాకు బాగుపడలేదండి అంటే విడిచిపెట్టవలసిన మార్గము విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా అందులోనే ఉండి ప్రార్థన చేసిన దేవుడు వినను అంటున్నాడు. మీ చేతులు మీరు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను.
దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. సంపూర్ణంగా పాప సంబంధమైన మార్గాలన్నిటిని విడిచిపెట్టాలి. దేవుని మార్గములోనికి సంపూర్ణంగా రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు స్వస్థత, రక్షణ కావాలి అంటే సంపూర్ణముగా దేవుని మార్గములోనికి వచ్చి ఆ మార్గములో దిక్కులు చూడకుండా ప్రార్థన చేయాలి. ప్రారంభించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 10 మంది కుష్ఠు రోగులు ఏమి చేశారు? మార్గములోనికి వచ్చారు. మార్గములోనికి వచ్చి ప్రార్థన చేశారు. ఏంటి ఆ ప్రార్థన? యేసు ప్రభువా మమ్మును కరుణించుమని. కరుణించుము. మార్గంలోకి వచ్చి ప్రార్థన చేస్తే అంటుకుంటుంది. దేవుని మార్గంలోనికి రాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించేస్తూ పాప సంబంధంగా జీవించేస్తూ నోటుకొస్తే ఎన్ని బూతులు ఆడాలో అన్ని బూతులు ఆడేసి ఎన్నెన్ని చెయ్యాలో అన్నీ చేసేసి సోమవారం దులిపేసుకుని కడిగేసుకుని బట్టలేసేసుకుని ఓ పరిశుద్ధుడుగా కూర్చుంటే నీ ప్రార్థన వినడాయనా. నీ ప్రార్థన ఆలకించడు. నీ ప్రార్థనకు నెరవేర్పు దొరకదు. దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. అన్నిటిని విడిచిపెట్టి దేవుని మార్గములోనికి వచ్చి ఆ మార్గములో దిక్కులు చూడక, దేవునికి వచ్చాక దేవుని మార్గంలోకి వచ్చాక ఇంకేం చూడకూడదు. దిక్కులు చూడకు. ఆ అమ్మ ఇలాగంటుంది, ఈ అయ్య ఎలాగంటున్నాడు, వాడు ఎలాగంటున్నాడు, వీడు ఎలాగంటున్నాడు, అయ్యి బాబా ఇది అని దిక్కులు చూడక దేవవాక్య నిజమని నమ్మి నువ్వేం చేయాలి? ప్రార్థన ప్రారంభించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందులోకి వచ్చి ప్రార్థన చేయాలి? గట్టిగా చెప్పండి అందరూ. దేవుని సన్నిధి. ఇంకా గట్టిగా చెప్పండి. దేవుని సన్నిధి. ఇంకా గట్టిగా చెప్పండి. దేవుని సన్నిధి. దేవుని మార్గములోనికి వచ్చి నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏముంది అక్కడ? యేసు ప్రభువ అడ్రస్ కొట్టాడు. ఈ 10 మంది కుష్ఠరోగులు అడ్రస్ కొట్టారు. యేసు ప్రభువ అని అనకపోతే ఉత్తరానికి ఏమి లేనట్టు, అడ్రస్ లేనట్టు. జవాబు సంగతి తర్వాత. ఏమి లేనట్టమ్మా? అడ్రస్ అడ్రస్ ఎక్కడికి వెళ్తుంది? ఇది ఎక్కడికి వెళ్తారు అమ్మా తెలియదు. పొయ్యిలోకి వెళ్తుంది. అడ్రస్ కొట్టాడు. 10 మంది కుష్ఠరోగులు అడ్రస్ కొట్టారు. టు అడ్రస్ యేసు ప్రభువా. అడ్రస్ అటాచ్ అయిపోయింది దేవునికి. రెండవది ఏమన్నారంటే మమ్మును కరుణించు. మమ్మును కరుణించు. కరుణించుము. వాళ్ళ బాధ ఏమిటో, వాళ్ళు వేదన ఏమిటో ప్రభు దగ్గర విన్నపించుకున్నారు. అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలో మార్గములోనికి రండి, మార్గములోనికి వచ్చి ప్రార్థన చేయండి. దిక్కులు చూడకండి. వాళ్ళు వీళ్ళు అన్న మాటలు పట్టించుకోకండి. దేవవాక్యే నిజమని ఎరిగి దిక్కులు చూడకరా. దేవుని వాక్కు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుని దగ్గర ప్రార్థించు. యేసు ప్రభువా నీ మాటలో నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు అని ఒప్పుకో. ఒప్పుకొని నన్ను బాగు చేయి. నాకు క్యాన్సర్ ఉన్నదయ్యా, నాకు కుష్ఠరోగం ఉన్నదయ్యా, నాకు భయంకరమైన ఎయిడ్స్ ఉన్నదయ్యా, నాకు బలహీనత ఉన్నదయ్యా, చిక్కులు ఉన్నాయా అయ్యా, శ్రమ ఉన్నదయ్యా, ఆర్థిక ఇబ్బంది ఉన్నదయ్యా, వేదన ఉన్నదయ్యా, కష్ట
కష్టము ఉన్నదయ్యా, చిక్కు ఉన్నదయ్యా, ప్రార్థించు. కనెక్ట్ అవుతుంది ఎవరికి? దేవునికి. యేసు ప్రభుకి. నువ్వు చేసే మోసం నువ్వు చేసేసి యేసు ప్రభు అంటే ఆయన ఆలకించాడు, ఆయన వినడు. దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలు ప్రార్థన చేయి. వెంటనే ఈ ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడు చెప్పండి? జవాబు. వెంటనే కుష్ఠరోగులతో దేవుడు జవాబు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకురని చెప్పగా వారందరూ దారి మధ్యలో శుద్ధులయ్యారు. కుష్టు రోగమంతా రాలిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు చూచాడు దేవుడు? ప్రార్థించాకే. ప్రార్థన చేయనంతసేపు ఆయన దృష్టి మన మీద పడదు. కొంతమంది ఉంటారు దేవుల్లోనే ఉంటారు కానీ, ప్రభువులోనే ఉంటారు కానీ ప్రార్థన చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. మార్గంలోకి వస్తారు, ఆయన మార్గంలోనే ఉంటారు కానీ ఏం చేయరమ్మా? ప్రార్థన చేయరు, ప్రార్థనలో గడపరు, ప్రార్థన చేయరు. యేసు ప్రభువా అని దేవునికి అడ్రస్ కొట్టరు, ప్రార్థన చేయరు, మౌనంగా ఉంటారు. ప్రార్థనకు రా, ప్రార్థన చేయంటే ఏదో అస్తేసర మాకులాగా 2 మాటలు చెప్పేసి ముగించాడు. ఎప్పుడు దేవుని దృష్టి పడుతుందమ్మా? ప్రార్థన చేసినప్పుడు. అక్కడ ఏముంది చెప్పండి? యేసు ప్రభువా మమ్మను కరుణించుమని వారు కేకలు వేసిన తర్వాత చదవండి. ఆయన వారిని చూచి, అది అక్కడ అది ఆ మాట చూసుకోండి. ఆయన వారిని చూచి. ఎప్పుడు చూశాడండి? గట్టిగా చెప్పండి. నోరు ఉన్నవారు చెప్పండి, కష్టంగా ఉన్నవారు చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు చూచాడు? ఆయన ప్రార్థన చేశాక వారి వైపు చూచాడు, వారి వైపు చూచాడు, వారి వైపు చూచాడు. నా అనుభవంలో మాట, ఎక్కువసేపు ప్రార్థన, తెల్లవారుజాము ప్రార్థన, ప్రతి అంశము కొరకు ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ప్రార్థన చేసే వారి మీద దేవుని కనుదృష్టి పడుతుంది. సోమరాయ్ ప్రార్థన లేకుండా నీవు అటు ఇటు తిరుగుతుంటే దేవుని కనుదృష్టి పడదు. ప్రియులరా, మార్గంలోనికి రావాలి. మార్గంలోనికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చాలా అవసరం. అప్పుడు దేవుని స్వరము నీకు వినబడుతుంది. వాళ్ళు ముట్టుకోలేదు, వారి మీద చెయ్య వేయలేదు, ప్రార్థన చేయలేదు. ఏమన్నాడు దేవుడు? మీరు వెళ్ళి మీ దేహమును యాజకులకు కనపరుచుకున్నాను. వెళ్తున్నారు. ఏ మార్గంలో వెళ్తున్నారమ్మా? దేవుని మార్గములోనే వెళుతున్నారు. వెళుతుండగా స్వస్థత వచ్చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెళుతుండగా స్వస్థత వచ్చేసింది. దారి మధ్యలో బాగుపడిపోయారు. కుష్ఠ రోగం అంతా వడలిపోయింది, వేదలిపోయింది, పోయింది. హల్లెలూయా. హల్లెలూయా. స్వస్థత కలిగింది. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నీవే, దేవుడు ఏర్పాటు చేసిన స్వర్ణ దేవాలయ స్వస్థతశాలకు వచ్చినటువంటి నీవే. ఈ మార్గములు, పాప సంబంధమైన మార్గములన్నిటిని విడిచిపెట్టు.
నీవు అందులో ఉండి నీవు దేవునికి ఎంత ప్రార్థన చేసినా ఆయన ఆలకించడని గ్రహించు. నీ పాప మార్గములన్నీ విడిచిపెట్టు. అవి ఏ మార్గములో నాకు తెలియకపోయినా పైన దేవునికి మాత్రము తెలుసు. ఆ మార్గములన్నిటిని విడిచిపెట్టు. ఎప్పుడు చూడలేదో డాక్టర్ని? ఆ మార్గములన్నిటిని విడిచిపెట్టు. దేవుని మార్గములోనికి రా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది జీవ మార్గం, సత్య మార్గం. ఆ మార్గములో సంపూర్ణముగా వచ్చి ప్రభుకు ప్రార్థన చేయి. ప్రభునకు ప్రార్థన చేయి. దేవుడు నీ వైపు చూస్తాడు. నీ వైపు చూచాడు అనంటే వాళ్ళకేమో కుష్ఠరోగం ఉంది, నీకు ఏ రోగం ఉందో ఆ రోగం బయటకు పోద్ది. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుణ. వాళ్ళు కుష్ఠరోగం ఉంటే కుష్ఠరోగం బయటకు పోయింది. నీకు ఏ రోగం అయితే ఉందో ఆ రోగము బయటకు పోతుంది. ఆరోగ్యము పొందుతావు, ఆవిష్కారాన్ని పొందుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దిక్కులు చూడకుండా ప్రభు సన్నిధిలో నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సాగిపోయిన దినాన్ని దేవుని కనుదృష్టి నీ మీద పడుతుంది. నీలో ఉన్న ఏ రోగమైనా సరే మందులతో స్వస్థత అనేది కలుగుతుంది, మనం ఎరుగుదాం. కానీ మరలా రాదు అనడానికి గ్యారంటీ లేదు. కానీ దేవుడేసిన మందో చెప్పండి, మళ్ళా వెనకకి మళ్ళా నీ అవివేకమైతే దేవుని మార్గాన్ని విడిచిపెట్టి బయటికి వెళితే అప్పుడు నీవు శాపం పొంది రావచ్చేమో. కానీ దేవునిలో ఉన్నంతసేపు ఆ రోగం మరలా రానే రాదు. ఇది దేవుడు స్వస్థతనిచ్చే స్వస్థత. దైవాశీస్సులు మీకు కలుగును గాక. ఆమేన్.